అలా బతిమాలుకుంటే ఏదో ఒక రోజు కనికరం పడుతుంది కదా అన్నట్లుగా, ఏదో రోజు నా మీద దయ కలుగుతుంది కదా, ఏదో ఒక రోజు ఏమంటే నా నష్ట భరించలేకైనా, నా సరుకుడు భరించలేకైనా, ఏదో ఒక రకంగా ఏదో నా పైన ఏమండి జాలి చూపిస్తాడేమో, నా పక్షంగా ఏదో చేస్తాడో ఒక ఆశ, ఒక విశ్వాసం, అది ఒక నమ్మిక. ఆ నమ్మిక అన్యాయస్తులే కావచ్చు, కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నేను ఆశించింది, నేను కోరుకుంటుంది, నేను ఏదైతే న్యాయం జరగాలనుకుంటున్నానో అది నాకు జరుగుతుందని చెప్పి ఆమె నమ్మింది కనుక, విశ్వసించింది కనుక ఆమె ప్రతిరోజు కూడా అన్యాయస్తుల న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వాడు తలుపు పడుతుంది, ఆ మనుషుల్ని ఏమండి ప్రాధేయపడుతుంది. పిల్లోడు వస్తాడు, ఏదో అడుగుతాడు, మొత్తం మీద తండ్రి ఏం చేస్తారు తండ్రి ఎలా ఎత్తానారా కొనిస్తానారా అని చెప్పి కొనరు. ఏమన్నా మళ్ళా వచ్చి అడుగుతాడు, మళ్ళా వచ్చి అడుగుతాడు, మళ్ళా మళ్ళా వచ్చి అడుగుతాడు, మళ్ళా లేదంట. అలా అడుగుతూ ఉంటుంటే ఏమండి ఏం చేస్తాడు తల్లి ఒక పిల్లోడు, ఎందుకని ఆ పిల్లోడు ఎవడు? రక్తాన్ని పంచుకుంటున్నటువంటి కొడుకు కూతురు. ఆ పిల్లోడు అడుగుతున్నప్పుడు ఆ తల్లిలో ఏం చేస్తారు? లేకపోయినా ఏదో ఒక రకంగా తెప్పల పడైనా కొనివ్వడానికి ప్రయత్నం చేస్తారు కదా. మరి యేసు రక్తంతో కొనబడినటువంటి తన ప్రజలకి, తన సంఘానికి ఆయన తప్పు చేస్తాడా? ఆలోచించు. అన్యాయస్తులే కనికరిస్తే, అన్యాయస్తులు న్యాయం చేయడానికి ఒక అడుగు ముందుకేస్తే న్యాయాధిపతి అనేటువంటి దేవుడు స్తోత్రం. నీతిని న్యాయమును ప్రయత్నించినటువంటి దేవుడు, న్యాయ సింహాసనం మీద కూర్చుండేటటువంటి దేవుడు, న్యాయమును కోరుకుంటున్నటువంటి దేవుడు, ఒక మనిషి ప్రాధాన్యపడుతూ విశ్వాసంతో ఏమండి నమ్మిక ఇచ్చి పదే వచ్చి ఆ విశ్వంలోని ప్రార్థన చేస్తూ ఉంటుంటే న్యాయాధిపతి అనేటువంటి దేవుడు అతని పట్ల న్యాయం చేయకుండా ఉంటాడా? ఉండడు. ఒక అన్యాయం మనసే కలిగిపోయి ఆమెకు న్యాయం చేయడానికి ముందుకొస్తే న్యాయాధిపతి అనేటువంటి దేవుడు నీ విషయంలో అడిగిన దానికి ఎందుకు ప్రతిఫలం ఇయ్యడు? ఎందుకని అలా అంటే నువ్వు అలా అడిగిన కొద్ది ఏమండి నీలో ఇంకా విశ్వాసం అనేది పెంచుట కోసమే. దేవుని స్తోత్రం. అలా అడిగిన కొద్ది ఒక రోజు వస్తుంది, ఇంకా దాని విషయంలో నీకు ఎలాంటి విశ్వాసం కలుగుతుందంటే దేవుడు ఇచ్చేసి వస్తాడు, నేనే మధ్యమరుపుతో అడుగుతున్నాను ఇంకా అనే స్థాయికి వచ్చేస్తాను. దేవుడు ఇచ్చేసాడు, కాకపోతే ఆయన ఏదో సమయం నిర్ణయించాడు, ఆ సమయం కొరకు ఏమన్నా దీని విషయంలో మనం చూడాలి తప్ప, కానీ దీని విషయంలో ఇంకా ఆయన్ని అనుమానించడానికి లేదు అనేటటువంటి విశ్వాసంలో కావాలి. దేవుడు విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. భక్తులందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? పరీక్షిస్తూనే వచ్చాడు. ఏం పరీక్షించాడు? వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. వెనక ప్రార్థన చేసేటటువంటి ప్రార్థనలోని ప్రభు పరీక్షిస్తున్నది ఏంటంటే విశ్వాసాన్ని. ఎవరైతే ఎడతెగక ప్రార్థన చేస్తారో దేవుడు వారి విశ్వాసాన్ని ఆనర్ చేస్తాడు, వారి విశ్వాసానికి తగినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి ఆయన వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కనుగొంటూ ఆయన ఆయన ఇప్పుడే విశ్వాసాన్ని కనుగొంటున్నాడు. విశ్వాసం యొక్క స్థాయి ఎంతో, తీవ్రత ఎంతో మనలోని చూడాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యం అంటాడు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 6వ వాక్యంలో, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఏమంటే ఎవరి వైపు తిరగమంటున్నాడు? ఏమంటే దేవుని తట్టు తిరగాలి. ఎలా తిరగమంటున్నాడు? కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక
దేవుని యందు నమ్మిక ఉంచుము. మనము దేవుని వైపు తిరుగుతూ కనికరమును న్యాయమును అనుసరించుతూ పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడు. ఎవరి వైపు తిరుగుతూ? దేవుని వైపు తిరుగుతూ. ఏమండి? ఫోటోల వైపు, ఏమండి, లేకపోతే మార్గాల వైపు, లేకపోతే ఇంకొక వాటి వైపు మనుషుల వైపు, ఏమండి, అధికారుల వైపు కాకుండా దేవుని వైపు తిరుగుతూ, ఫస్ట్ దేవుని వైపు తిరగాలి. ఏమండి? దేవుని వైపు తిరిగి కనికరమును న్యాయమును అనుసరించుతూ పట్టుదలతో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మన మనసు అనేది, మన దృష్టి అనేది, మన యొక్క ఏమండి మన ఆలోచనలు అనేవి దేవుని వైపు తిరగాలి. మనుషుల వైపు, లోకం వైపు, ధనం వైపు, లేకపోతే మనం ఏదైతే అడుగుతున్నామో దాని వైపు కాదు. మనం దేవుని వైపు తిరిగినప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన వైపు కాదు చేస్తాడు దేవుని స్తోత్రం. మనం ఏం చేస్తామంటే మనం ఏదైతే పొందుకోవాలనుకుంటామో దాని వైపు దృష్టి పెట్టుకోవాలంటాం. దానికి మించినటువంటి దేవుడు దాన్ని మన జీవితాలు ఇవ్వటానికి రెడీ చేసినటువంటి దేవుడు వైపు మనం తిరగాలి. అర్థమవుతుందా? ఏమండి? ఆయన తట్టు తిరగాలి. ఎన్నో మాట ఇశ్రాయేలు దేవుడు ప్రవక్తగా చెప్పాడు, ఏమని? మీరు ఆయన వైపు తిరగండి, యెహోవా వైపు మీరు తిరగండి, ఆయన తట్టునట్టు మీరు తిరగండి. మోషే ఒక రోజు తన జీవితంలోని ఆయన తట్టు చూడగా, ఆయన తట్టు ఏమండి ఆయన వైపుకి వెళ్ళగా ఆయన జీవితంలోని ఒక అద్భుతాన్ని ఏమండి చూశాడు. అతనిలో ఉన్నటువంటి ప్రతిభే, తనలో ఉన్నటువంటి సామర్థ్యమే, తనలో దేవుడు ఇచ్చినటువంటి ఏమండి ఆ నైపుణ్యతని దేవుడు ఏం చేశాడు? దేవుడు గొప్ప. చాలా సార్లు మనలో ఉన్నటువంటి దేవుని యొక్క తలంతులు, దేవుడు మనలో ఉంచినటువంటి ఆ సామర్థ్యం, దేవుడు మనలో పెట్టినటువంటి విశ్వాసం, దేవుడు మనలో పెట్టినటువంటి ప్రేమ, దేవుడు మనలో పెట్టినటువంటి దైవ లక్షణాలు అన్ని కూడా ఆయన వైపు తిరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనలో నుంచి బయటకు వస్తాయి. మనుషుల వైపు చూస్తూ ఉంటుంటే అవతల మనుషులో ఉన్న మనలోకి వస్తాయి, మనలో ఉన్న అవతల మనుషులోకి వెళ్తాయి. కానీ దేవుని వైపు చూసినప్పుడు, దేవుని తట్టు తిరిగినప్పుడు దేవుడు మనలో ఉంచినటువంటి దైవ గుణాలన్నీ మనలో నుంచి బయటకు వస్తాయి. దేవుని మందిరానికి వచ్చినటువంటి వారు, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వారు, దేవుని ప్రేమించినటువంటి వారు దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరిగి పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. చాలా మంది దేవుని దగ్గరికి వస్తున్నాం, దేవుని వైపు మీద తిరిగామండి, అన్ని విడిచిపెట్టేసామండి, అన్ని విగ్రహారాధన కానీ, లోకం కానీ, మూఢనమ్మకాలు కానీ, అన్ని కూడా బంద్ చేసామండి, అన్నింటిలో కూడా స్వచ్ఛించామండి. ఇప్పుడు దేవుని తట్టు మేము తిరిగామండి, దేవుని వైపు చూస్తున్నామండి, దేవుని మీద ఆధారపడుతున్నామండి, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నామండి అని అంటూనే వారి జీవితాల్లోని కనికరమును న్యాయమును అనుసరించిన వారిగా కూడా అవుతున్నారు. అందుకని స్పష్టంగా దేవుడి వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన తట్టు తిరిగేటటువంటి వారు ఏం అనుసరించాలంటే కనికరమును న్యాయం అనుసరించాలి. చాలా మందికి కనికరం ఉండదు. ఏమంటే చాలా మందిలో కనికరం ఉండదు. క్రూరత్వం అనేది, కఠినత్వం అనేది, ఏమండి కోపం అనేది, ఏమండి రకరకాలైనటువంటి స్వభావాలు అనేవి ఉంటాయి కానీ కనికరం ఉండదు చాలా మందికి. ఏమండి అదే మంచి సమరయుడు కథ చెప్తాడు. ఏమంటే గుడ్ సమర్థ్యం కథ పోయం లేదా ప్యాసేజ్ లో చెప్తాడు అనమాట. ఏమంటే త్రోవ పక్కన ఏమంటే పొరపాలతో పట్టుబడి ఆ త్రోవ పక్కన పడినటువంటి ఒక మనిషిని మనం చూస్తాం. అందులో లేవిడు వెళ్తాడు, ఏమంటే యాజకుడు వెళ్తాడు, ఏమంటే పరిసయుడు వెళ్తాడు, చివరికి ఎవడు వెళ్తాడు? సమరయుడు వెళ్తాడు. ఏమంటే ఆనాటి సమరయుల్ని అంటరాని వారిగా, ఏమండి కులం తక్కువ వారిగా, లేకపోతే సమాజానికి వెలివేసినటువంటి వారిగా పరిగెత్తినటువంటి పరిస్థితులు. సమరయుడు వెళ్తాడు, లేవిడు వెళ్తాడు, తర్వాత ఏమో యాజకుడు, వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళి ఏవో కబుర్లు చెప్తాడు. వాడు చేసుకున్న దానికి అట్లా అయ్యింది, వాడి యొక్క రాత, వాడి గీత, వాడి జీవితం కంటే అట్లా జరగాలనుందని అందరూ కబుర్లు చెప్తారు, అందరూ మాటలు చెప్తారు. కానీ సమరయుడు ఒక్కడు మాత్రము కనికరం చూపిస్తాడు, కనికరిస్తాడు. అతని మీద కనికరం చూపించి వాడిని వాహనం మీద ఎక్కించుకొని వాడి గాయాలన్నీ కూడా ఏమండి
వాడి గాయాలను శుభ్రం చేసి వాడిని ఏమండి వాడికి నీళ్ళు ఇచ్చి వాడికి కొత్త ఆహారం పెట్టి వాడి ప్రాణం శాంతించబడిన తర్వాత పూట పూని వాడికి వాడిని అప్పగించి ఇదిగో వాడిని చూసి వెంకయ్య నీకేమో తక్కువ నేను మరలా వచ్చి నేను దాన్ని నీకు ఇస్తానని చెప్పి కనికరం అంతటిని కూడా ఆ సమరయుడు ఏమండి సమాజం చేత రాజ సమాజం వేరేబడిన వాటిలో కనికరం అనేది ఉంది. ఇదిగో సమాజంలోని పెద్దవాళ్ళమని సమాజంలోనేమో ఉపదేశకులమని ఏమంటే సమాజానికి సేవ చేసినటువంటి వారిని అని చెప్పుకున్నటువంటి వారిలోని కనికరము లేదు. క్రైస్తవుడ నీ జీవితంలో మాత్రము కనికరం అనేది ఉండాలని కనికరమును అనుసరించాలన్నది దేవుడు మాత్రమే. ఏమండి మనలో కనికరం ఉండాలి. మన కుటుంబకుల మీద మనము కనికరంతో చూడాలి. మన కుటుంబం పట్ల మన కనికరం ఉండాలి. ఏమండి భర్త భార్య పట్ల భార్య భర్త పట్ల కనికరంతో చూడాలి. కనికరం తల్లిదండ్రుల పిల్లల పట్ల పిల్లల తల్లిదండ్రుల పట్ల కనికరాన్ని ఏమంటే కనికరం చూపించాలి. మన చుట్టూ ఉన్నటువంటి మన సంఘస్థులు మన తోటి విశ్వాసుల పట్ల కనికరము కలిగి మనం ఉండాలి. ఏమండి చాలా మంది కోపంతో పగలతోటి కక్షలతోటి కాపర్యంతో ఉంటారు. కాదు 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 క్రైస్తవుడు కనికరంతో నింపబడాలి. కనికరము గలవారు ధన్యుల వారు కనికరించబడతారు. ఏమండి కొండ మీద ప్రసంగం చేసినటువంటి ప్రసంగం కనికరం గలవారు ధన్యులు వారు కనికరించబడతారు. ఏమండి కనికరించబడుతుంది. ఏమండి మన యాగో పత్రికలో చూస్తాం. ఏమంటే కనికరం లేనివాడు ఏమంటే కనికరం లేనివాడు ఏం చేస్తాడు? క్షమించలేడు. అర్థమవుతుందా? కనికరం లేని వాడికి క్షమించినటువంటి మనస్సు రాదు. కనికరం కలిగినటువంటి వాడు మాత్రము ఇతరులను క్షమిస్తాడు, తను తాను క్షమించుకుంటాడు. తన జీవితంలోని దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాడు. రాత్రి ఏమని నా మూడవ మాటగా నేను చెప్తున్నా అంటే పట్టుదలతో ప్రార్థన చేయడం అంటే ఆయన వైపు తిరగటం మాత్రమే కాదు, కనికరమును అనుసరించాలి. కనికరము మనలో కనికరం ఉండాలి. క్రైస్తవుడు కనికరము కలిగిన వాడు. క్రైస్తవం ఎట్లా వచ్చిందంటే ఏమండి బోధతో రాలేదు. క్రైస్తవం ఏదో ఉపన్యాసాలతో రాలేదు. క్రైస్తవం భారతదేశానికి క్రైస్తవం కనికరం వచ్చింది. దేవుని స్తోత్రం. ఎలాంటి కనికరం అంటే వాళ్ళు తమ ఫ్యామిలీస్ ని విడిచిపెట్టేసి వీళ్ళ మీద వాళ్ళు చూపించినటువంటి కనికరంలోని వారి యొక్క ఆ స్థితిగతులన్నీ కూడా మారిపోయాయి. దేవుని స్తోత్రం. అందులోనే విద్య వైద్యం ఏమంటే ఇవన్నీ కూడా మిషనరీలు ఆ భారతదేశానికి అందుబాటులో తీసుకొచ్చారు. మదర్ తెరిసా పెద్ద ఉపన్యాసం చేయలేదు, కానీ కనికరమునే చూపించింది. తన కనికరం అనేక మంది జీవితాలని అనేక మంది ఆ కుటుంబాలని నిలబెట్టింది, అనేక మంది జీవితాలని మార్చింది, అనేక మందికి ఒక ప్రోత్సాహకరమైనటువంటి వ్యక్తిగా ఆమె మారిపోయింది. కనికరం కలిగి ఒక బలమైనటువంటి సామ్రాజ్యాన్ని లేకపోతే సమాజాన్ని నిర్మిస్తారు. దేవస్థానం కనికరం కలిగినటువంటి వాడు. కనికరం మాత్రమే కాదు, న్యాయం అనుసరించాలి. న్యాయంగా మాట్లాడాలి. న్యాయంగా కొన్నిసార్లు మనము ఉండాలి. ఎంత మనల్ని ఎంత ప్రేమించినా మన కోసం ఎంత వాళ్ళు ఏం చేసినా సరే మనం మాత్రం న్యాయాన్ని మర్చిపోకూడదు. ఏమండి ఒకవేళ నేను ఇప్పుడు ఇలా మాట్లాడితే న్యాయం గురించి మాట్లాడితే వీళ్ళని దూరం అయిపోతారేమో, లేకపోతే వీళ్ళు నాకు ఏమంటే నన్ను ఇంక ప్రేమించరేమో, లేకపోతే ఇంకా వీళ్ళు నాతో తెగతంపులు తెచ్చుకుంటారేమో అనేటటువంటి భావంతో చాలా మంది న్యాయ విషయంలో మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతారు. ఎందులో ఫస్ట్ ఉండేది పాస్టర్. ఎందుకు వచ్చిందిరా బాబు మనకి, ఇతర విశ్వాసం తవ్వు ఆడుకుంటారు. ఏమండి ఆమె వైపు చెప్తే ఈమె కోపం వస్తుంది, ఈమె చెప్తే ఆమె కోపం వస్తుంది. ఎందుకు మనకెందుకులే అమ్మ ఎట్లాంటి పంచాయతీలు మమ్మల్ని పిలకండి, మేము సేవకులు కదా పాస్టర్లు కదా అనుకొని అట్లాగా నోడల్ గా ఉండిపోతాడు. నాలాంటి ఎదుడే వెళ్ళిపోయి ఒక కుటుంబాన్ని పాడు చేసుకుంటాడు. ఇది మనకి చేతకాలేదు. ఏమండి న్యాయంగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు నచ్చదు. ఏం కాదు ఇలా ఏంటి 4-5 కుటుంబాలు పోయి అట్లా ఏమండి ఉన్నట్టుగా మాట్లాడితే ఏమండి. సో కాబట్టి మరి ఇక్కడేమో కనీసం న్యాయం అనుసరించమంటున్నారు. మనమేమో న్యాయంగా మాట్లాడితే అవతల మనిషికి ఏమో మన మీద కోపం వస్తుంది, అవతల మనిషికి మనకేమో
ఇంకా కటఫ్ ఇంకా. సో ఏదేమైనప్పుడు కూడా మన మాత్రం న్యాయమును అనుసరించమని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి కనికరమును న్యాయమును అనుసరిస్తూ దేవుని వైపు తిరగండి. పాపంతో దేవుని దగ్గరికి రావకుండా, అన్యాయంగా దేవుని దగ్గరికి రావకుండా, కనికరంతో న్యాయంతో దేవుని దగ్గరికి రండి, దేవుని దగ్గర తిరగండి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన ప్రార్థనకు జవాబు దేవుడు ఇస్తాడు. జాగ్రత్తగా నా మాట చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. కీర్తనలో 41వ కీర్తన 1వ చరణంలో ఏమంటే, యెహోవా కొరకు నేను సహనంలో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎక్కి నా మొర్ర ఆలకించింది. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని. పట్టుదలతో ప్రార్థన చేయడం ద్వారా దేవుడు మనకు ఏమిస్తాడంటే సహనాన్ని ఇస్తాడు. ఏం కావాలి? సహనం కావాలి. అంటే నువ్వు చేసేటటువంటి ఎడతగల ప్రార్థన ద్వారా నువ్వేం పొందుకుంటున్నావు అంటే ఆటోమేటిక్ గా నీ లోనికి సహనం వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రార్థనలోనే నువ్వు అంతసేపు ఏమండి ఎడతెగక నిత్యము విసుగక పట్టుదలతో నువ్వు అలా ఉన్నావు కనుక నీ జీవితంలోనికి ఏమొస్తుందంటే సహనం వస్తుంది, ఓర్పు వస్తుంది. దేవుని స్తోత్రం. ఈ రోజున సహనము లేకనే చాలా ఏమండి అనర్థాలు అనేవి, సహనం లేకే చాలా ఏమండి ఈ రోజున తగాదాలు అనేది, సహనం కోల్పోవటం వల్లే చాలా నష్టం అనేది ఈ రోజున జరుగుతుంది. ఆ పర్టికులర్ టైంలో కొంచెం ఓర్చుకుంటే, కొంచెం సహనం కలిగి ఉంటే పెద్ద ఏమండి అనర్థాన్ని తప్పించుకునే వాళ్ళం. ఎవరికి సహనం వస్తుంది? వాక్యాన్ని బోధించేవారిగా, వాక్యాన్ని వినేవారిగా, లేకపోతే ఏమని వాక్యాన్ని విలువగా ఒకవేళ మనం ఏమండి ప్రకటించేవారిగా అంటే పట్టుదలతో విసుగక నిత్యము ఎడతెక్క ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్ గా సహనం అనేది వారికి ఆ సహనం అనేది ఆటోమేటిక్ గా వాళ్ళు అది అలాగే పెరిగిపోతూ ఉంటారు. అలాంటి సహనం కలిగినటువంటి వారిని చూడండి, ఏమన్నా అంత ఓర్పు. యోగులో అంత సహనం రావడానికి ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది దేవునితో. కాబట్టి అతని ప్రార్థన అతనికి ఏమి అతనిలోనికి ఆశీర్వాదకరంగా అతనికి వచ్చిందంటే సహనం. భార్య వచ్చి అన్ని మాటలు మాట్లాడినా కోపడిపోలేదు, అంత పోగొట్టుకున్నా పెద్దగేమి కంగారు పడిపోలేదు. చాలా ఓపికతో, చాలా సహనంతో దేవుడిచ్చాడు, దేవుడు ఆయనకే మహిమ. ఎంత సహనం కావాలండి, ఎంత ఓర్పు కావాలండి. ఎలా వచ్చింది ఎంత సహనం అతను, ఎలా వచ్చింది ఎంత ఓర్పు అతనికి అంటే అతను ఎడతెగక ప్రార్థన చేసే అనుభూతి. మన జీవితాల్లో మనం పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు తన సమయంలోని కార్యం చేస్తాడు. మనం పట్టుదలతో ఏమండి మనము ప్రార్థన చేస్తే మన విశ్వాసము దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలో మన విశ్వాసం నిలబడతాం. మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని వైపే చూస్తాము, కనికరమును న్యాయమునే మనం అనుసరిస్తాము. మనం పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మనలో సహనం అనేది రుచి చెందుతారు. సో ఇవన్నీ ఆశీర్వాదాలు కాదా? ఇవన్నీ దీవెనలు కాదా? ఈ ప్రార్థనకు వచ్చినటువంటి ప్రతిఫలాలు కాదు ఇవన్నీ. ఏమండి కావా? ఇవన్నీ ఆశీర్వాదాలు అవుతాయి, ఇవన్నీ దీవెనలే. వీటితో పాటు మనము దేన్నైతే అధిగా మాదిపడుతుంది తలలో వచ్చేది కనిపిస్తుంది. ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తున్నావు మంచిదే. దేని నిమిత్తమో దేవుని దగ్గర బలంగా అడుగుతున్నావు మంచిదే. అయితే అది నీ జీవితంలో వెంటనే జరగలేదని నిరాశ చెంది, అది ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి నువ్వేదో పెద్ద తప్పు చేస్తావని, నీ ప్రార్థన ఏదో దేవుడు ఆలకించట్లేదు అనుకోబావు. దేవుడికి ఇంకా నా మీద జాలి కలగలేదు అని
సందేహానికి చోటు. దేవుడు ఇంకా నా విషయంలో ఎందుకో నన్ను నిర్లక్ష్యం చేస్తున్నానని చెప్పి భావించదు. దేవుడు ఆల్రెడీ నిన్ను అంగీకరించాడు. దేవుడు ఆల్రెడీ నీకు తన కుమారుడిగా ఉండటానికి ఆధిక్యత ఇచ్చేశాడు. దేవుని సహవాసానికి దేవుడు నిన్ను పిలిచేశాడు. దేవుని సన్నిధికి ఇచ్చాడు. దేవునితో ఒక సంబంధ బాంధవ్యాన్ని దేవునికి ఇచ్చాడు. నిన్ను ఉంటుండగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లేదంటే కారణం ఏంటంటే ఆయన సమయం ఇంకా రాలేదు. ఈ రోజు జరిగిపోతే బాగున్నావు, రేపు జరిగిపోతే బాగున్నావు, ఎల్లుండి జరిగిపోతే బాగున్నావు అని అనుకుంటున్నావు. కానీ దేవుడు అనుకుంటూ ఉన్నాడు, కుమారుడా నేను నిర్ణయించిన సమయం ఉంటుంది, అప్పుడు దాకా కనిపెట్టుతుంది, అప్పుడు దాకా పట్టు విడువక ప్రార్థన చేయి. నువ్వు ఎంతగా నా మీద విశ్వాసం ఉంచావో, నువ్వు ఎంతగా నమ్ముతున్నావో, ఎంతగా నా మీద నీకు ఆ ప్రేమ ఉందో, ఎంతగా నీవు నా పట్ల విధేయత చూపిస్తున్నావు, నేను ఇది అంతటిని పరీక్షిస్తున్నాను. నేను అంతటిని కూడా నేను చూస్తున్నాను. ఒకరోజు నీ జీవితంలోని నేను చేయబోయే కార్యం ఉందే, అది నీ జీవిత కాలం కూడా నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలాంటి సాక్ష్యం ఇస్తూ ఉండగా నాకు మహిమ రావాలి. కొంచెం ఓపిక పట్టు, కొంచెం ఎదురు చూడు, కొంచెం ఇంకా సహనంతో, ఇంకొంచెం కనిపెట్టుకో, ఇంకొంచెం పట్టుదలతో ప్రార్థించి విశ్వసించు. నేను జీవితంలోని ఆ కార్యాలు చేస్తాను. మనం చాలా మందిని ఒకవేళ ఆగిపోయేదేమో, కొన్నిసార్లు ప్రారంభించి ఒకవేళ మధ్యలో ఏదో శోధన బట్టి, ఏదో సమస్యను బట్టి, ఏదో జరగకపోయినటువంటి కీడు జరిగిన దాన్ని బట్టి ఒకవేళ మనము ఎందుకులని చెప్పి దాని విషయంలో మనము మర్చిపోయేవేమో, విడిచిపెట్టేసేవేమో ఒకసారి ప్రభు జ్ఞాపకం చేయాలి. ప్రియ దైవజనంగా ఈ ప్రభు దగ్గర నువ్వు పట్టుదలతో నువ్వు దేవుని మీద నమ్మకించి ప్రార్థన చేయి. మధ్యలో ఆగిపోకు, మధ్యలో నువ్వు వెనుదిరిగిపోకు, మధ్యలోనే నీ విశ్వాసాన్ని, నీ నమ్మికను పోగొట్టుకో. ప్రభు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ప్రభు నీ జీవితంలో ఊహించినటువంటి కార్యాన్ని ఆయన చేయాలని ఇష్టపడుతున్నాడు కనుక ఆయన చేస్తాడని విశ్వసించి ఆయన చేసినటువంటి దానికి ముందుగానే నువ్వు ఎదురు చూస్తూ ఆయన వైపు కనికరముతో, న్యాయంతో ఆయన వైపు చూడు. దేవుడు తప్పకుండా నీ జీవితంలో రోజు ఒక అద్భుతాన్ని ముందు తీసుకొస్తాడని అందరూ మాట్లాడుతున్నట్టుగా ఇది దేవుడు చేసిన కార్యం, ఇది అసాధ్యం అనుకున్నామే, వీరి జీవితాలు అసలు ఇది జరుగుతుందని మేము అనుకోలేదే. ఆ అనుకోలేనటువంటి కార్యాన్ని దేవుడు చేసి వాడి నోటి మీద విడిచిపెట్టే దేవుడు చేస్తుంది. అప్పటి వరకు నమ్మిక ఇచ్చి, అప్పటి వరకు దేవుని మీద విశ్వాసం ఇచ్చి, దేవుడి మీదే ఆధారపడి, చిన్నదానికి పెద్దదానికి కంగారు పడిపోకు, కలవరపడిపోకు, మానసిక ఒత్తిడికి గురవుతూ దాని వలన రోగాలు జబ్బులు తెచ్చుకోకు. ధైర్యంగా ఉండు, ఓపికతో ఉండు, విశ్వాసంతో ఉండు, పట్టుదలతో ప్రార్థన చేయి. ఎడతెక్క ప్రార్థన చేయి. మర్చిపోయేవేమో, ఏదో కొన్ని రోజులు అడిగి దాని విషయంలో ఒకవేళ మర్చిపోయేవేమో, మళ్ళా ఈ రోజు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళా పట్టుదలతో దాని గురించి ప్రార్థన చేయి. ఎడతెక్క దాని విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయి. విసుగుగా దాని విషయంలో దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఒక తల్లి తన బిడ్డల పట్ల అలాంటి మమకారం కలిగి ఉంటే ఆ దేవాది దేవుడు ఎంత కనికరు కలిగి ఉంటాడు, ఎంత ప్రేమ కలిగి ఉంటాడు, ఎంత చేయాలని ఆశిస్తాడు. ఒకసారి ఆలోచించండి. మన పిల్లల పట్ల మనమే లేకపోయినా ఏదో చేయాలని మనం అడుగులు వేస్తాం కదా, అలాంటి దేవుడికి చేయకుండా ఉంటాడా? దేవుని విషయంలోనే నిర్లక్ష్యంగా ఉంటాడు అనుకుంటున్నావా? దేవుడు నిన్ను మర్చిపోయి అనుకుంటున్నావా? దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకుంటున్నావా?
దేవుడిని విషయంలో ఇంకా జోక్యం చేసుకున్నాడు అనుకుంటున్నావా? కాదు కనుక దేవుడు ఎప్పుడో జోక్యం చేసుకున్నాడు కనుక దగ్గరకు నువ్వు వచ్చావు. దేవుడు ఎప్పుడో నీ జీవితంలో అడుగు పెట్టేసాడు కనుక ఆయన దగ్గర నువ్వు ఉండటానికి ఆయన అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఎప్పుడో నీ జీవితానికి ఒక దశ నిర్దేశించాడు కనుక ఆ దేవుని యొక్క కృప కనికరము నీ పైన ఉన్నాయి. అయితే ఆలస్యం అవుతుందని అనుమానించుకో, అవిశ్వాసానికి చోటు. దేవుడు తగిన సమయంలో తన కార్యాలు చేస్తాడు.